గైస్ అందరూ అయితే ఎలా ఉన్నారు? మీరైతే బాగున్నారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, మనం కూడా బాగుండాలని అందరం మనం కోరుకుందాము. ఇంకా మూవీ గురించి అయితే మనం చెప్పుకుందాం. ఫస్ట్ నిన్నైతే ఏదైతే మూవీ రిలీజ్ అయిందో ఆ మూవీకి అయితే నిన్న వెళ్ళడం జరిగింది. ధనుష్ గారి మూవీ రాయన్. ఆ సినిమా స్టోరీ అయితే నేను మొత్తం రివీల్ చేయను, ముందుగా చెప్తున్నాను. కొంచెం చెప్తాను. సినిమా అయితే బాగుంది. మీరు అందరూ వెళితే హాల్కి అయితే కంపల్సరీ అయితే వెళ్ళండి. ఇంకా స్టోరీ ఫ్లాట్లోకి వచ్చేస్తే ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ధనుష్ గారు పెద్దగా ఉంటారు. ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు అయితే ఉంటుంది. ఆ, వీళ్ళిద్దరూ ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని వదిలేసి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ధనుష్ అయితే రోడ్డు మీద పడతాడు. ఆ పిల్లల్ని, చిన్న పిల్లల్ని ఎలా ఇంకా తను సర్వ్ చేస్తాడు, ఎలా మొత్తం చూసుకుంటాడు అనేది స్టోరీ ఉంటుంది. ముందుగా అయితే దీంట్లో చెల్లెల సెంటిమెంట్ అయితే ఏదైతే ఉందో అది అయితే బాగా చూపించారు ఈ సినిమాలో. అదే మొత్తం సినిమా అంతటి లాక్కోపోతుంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ కానీ మొత్తం అయితే సినిమాలో అయితే ఒక రేంజ్లో అయితే ఉంది. ఇంకా విలన్కి ప్లస్ హీరోకి ఎలా అయితే లింక్ ఉంటుందో మొత్తం అయితే సినిమాలో అయితే చూపించారు. ఓవరాల్గా సినిమా అయితే ఒక రేంజ్లో అయితే ఉంది. మీరైతే వెళ్ళి అయితే కంపల్సరీ అయితే హాల్కి అయితే చూడండి. మాస్ అయితే ఎవరైతే బాస్ కోరుకుంటారో వాళ్ళకైతే సినిమా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ సినిమాలో ధనుష్ గారిని ఒక రావణాసురు లాగా అయితే చూపించారు. పేరులోనే అదే ఉంది అనుకోండి, రావణ్ రావణ్ అలాగే అయితే ఉంది కదా. దాంట్లో అయితే రావణాసురుగా చూపించారు. విలన్స్ కూడా ఇద్దరుంటారు. విలన్స్ కూడా బాగా చూపించారు ఈ సినిమాలో. ఏవైతే ధనుష్ గారికి వాళ్ళకి ఉన్న లింక్ అయితే మొత్తం అయితే సినిమాలో ఒక రేంజ్ అయితే ఉంటుంది. వాళ్ళ చెల్లెలు ఎవరైతే ఉన్నారో సినిమాలో దుర్గా, ఆ దుర్గా క్యారెక్టర్ కూడా బాగా చేసింది ఆమె. సందీప్ కిషన్ క్యారెక్టర్ కూడా బాగా ఇచ్చారు సినిమాలో. దానికి అతనికి మంచి రోల్ అయితే ఇచ్చారు. సినిమా అంతటికి ఆయన వాళ్ళ తమ్ముడుగా బాగా చేశారు. ఇద్దరు తమ్ముళ్ళుగా బాగా చేశారు. చెల్లెల క్యారెక్టర్ అయితే బాగుంటుంది. సెంటిమెంట్ సెకండ్ హాఫ్ అంతా ఒక రేంజ్లో అయితే ఉంటుంది. ఎక్కడ సినిమా అసలు బోర్ అని అనిపించదు. ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ దాకా అయితే సినిమా అయితే ఒక రేంజ్లో అయితే ఉంది. అట్లా తీసుకోబోతాడు. సెకండ్ హాఫ్ వాళ్ళ చెల్లెలు సెంటిమెంట్ కొంచెం పెట్టేసి దాన్ని అయితే మూవ్ చేశాడు. కానీ మనకైతే బోర్ అనిపించదు. రొటీన్ స్టోరీ అయితే అనిపించదు. ఎక్కడా కూడా ఆ మూవీ పాత మూవీ లాగా ఉంది అని మనకైతే అనిపించదు. ఒక కొత్త మూవీతో ధనుష్ గారు అయితే వచ్చారు. యాక్షన్ సీక్వెన్స్ అయితే ఒక రేంజ్లో ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ధనుష్ గారు ఒక నార్మల్ పర్సన్ లాగైతే ఉంటాడు. ఎట్లయితే భాష లాగా అట్లా ఉంటాడు, అలాగే ఉంటాడు. ఎవరితో గొడవ అయితే పెట్టుకోడు. సెకండ్ హాఫ్ నుంచి అయితే బొమ్మ చూపిస్తాడు ఒక్కొక్కడికి. సినిమాలో విలన్స్కి, హీరోకి ఉన్న ఈ వేరియేషన్ ఉంటుంది కదా, వేరియేషన్ అయితే ఒక రేంజ్లో అయితే చూపిస్తారు. ఇంకా మన ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక పోలీస్ క్యారెక్టర్గా బాగా చేశారు. అతను ఉన్న క్యారెక్టర్లో బాగా చేశారు. అందరికీ ఎక్కడికెక్కడ సినిమాలో వెలివేషన్ సీన్స్ అయితే బాగుంటుంది. మ్యూజిక్ అయితే ఒక రేంజ్లో ఉంది. ఇంకా మైనస్ పాయింట్స్ అంటే మూవీస్లో ఏమైతే అంతగా నాకేమీ అనిపించలేదు. సినిమా రొటీన్ స్టోరీయే, బట్ సినిమా అయితే బాగా తీశారు. మనమైతే బాగా తీశారని చెప్పుకోవచ్చు కూడా. ఎక్కడ కూడా మనకి బోర్ అయితే అనిపించదు. లాస్ట్లో అదే సినిమా అయితే ఒక రేంజ్లో ఉందని అన్నట్టు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. మీరైతే చూసేయండి సినిమా హాల్కి అయితే వెళ్ళేసి. నా రేటింగ్ అయితే 2 ఇస్తున్నాను, 2.5 ఇస్తున్నాను ఈ సినిమాకి. బాగుంది. ధనుష్ గారికి ఇంకొక బ్లాక్ బస్టర్ అయితే వచ్చిందని చెప్పి మనం అయితే అనుకోవచ్చు. మీరు కూడా వెళ్ళేసి సినిమా హాల్కి ఖచ్చితంగా అయితే చూడండి, మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ గైస్.